మాట ఇచ్చాం, మాఫీ చేశాం. సోనియా రాహుల్ ఇచ్చిన హామీ నెరవేర్చాం. ఆగస్టు 15లోగా 2 లక్షల పూర్తి చేస్తాం. పాస్బుక్కే ప్రాతిపదిక. నెలాఖరున వరంగల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ. రైతు రుణమాఫీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2022 మే 6న వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. 2 లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చారు. 2023 సెప్టెంబర్ 15న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 6 గ్యారెంటీలతో పాటు రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రివర్గ సహచరులు అధికారుల సహకారంతో రుణమాఫీని నిలబెట్టుకున్నాం. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం. రుణమాఫీ అమలుతో మరోసారి రుజువైంది. తొలి విడతగా 0 నుంచి 1 లక్ష వరకు ఉన్న రుణాలకు 6,098 కోట్లు విడుదల చేశాం. రైతన్నకు రుణవిముక్తి. 1 లక్షలోపు రుణాల మాఫీకి 6,098 కోట్ల విడుదల. నల్గొండ జిల్లాకు 450 కోట్లు. 10,84,050 కుటుంబాలకు చెందిన 11,50,190 మంది కర్షకులకు లబ్ధి. పంట రుణాల మాఫీ పథకంలో తొలి విడతగా 1 లక్షలోపు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం 11,50,193 మంది రైతులకు 1,098.93 కోట్లు విడుదల చేసింది. తొలి విడతలో 10,84,050 కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 454.49 మాఫీ అయ్యాయి. రుణమాఫీ అమలు చేశాం. రైతులను రారాజులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వ్యవసాయాన్ని పండగలా మార్చి రైతులను రారాజుగా చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని, ఈ క్రమంలో 2 లక్షల రుణమాఫీ అమలు చేయడం ఓ చారిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైతు రుణమాఫీ తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం రైతు సంక్షేమ విధానాల్లో ఓ గొప్ప కార్యక్రమంగా యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ఉద్ఘాటించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలు మాటలు చెప్పే అలవాటు గాంధీ కుటుంబానికి లేదని, కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అది శిలాశాసనం లాంటిదని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో 6 గ్యారెంటీల అమలు విషయంలో రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ తొలి విడత నిధులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 577 రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేలాది మంది రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఇప్పుడున్న రైతులు ఈ రోజుతో రుణముక్తులయ్యారని, జూలై చివరిలోగా 1,00,000 సీఎం తెలిపారు. అనంతరం పలువురు రైతులకు రుణమాఫీ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో